లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరగనుంది. రాజ్ కేసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కూడా విచారణకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 7గురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు మనతో. శివ, ప్రెజెంట్ చూసిన లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పిటిషన్ పై ఇవాళ ఏసీబీ విచారణ ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పకి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్లపై ఈరోజు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో విచారణ చేపట్టబోతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఏసీబీ న్యాయస్థానంలో వారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి వయసు రీత్యా, ఆరోగ్యరీత్యా వారికి తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా వారి తరపు న్యాయవాదులు ఇప్పటికే 2 సార్లు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో కర్త కర్మక్రియ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఎంతైతే ఉందో, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పల పాత్ర చాలా ఎక్కువ ఉంది. బాలాజీ, గోవిందప్ప మహారాష్ట్ర, కర్ణాటకలో పెట్టుబడులు పెట్టారు. అలాగే ధనుంజయ రెడ్డికి సంబంధించిన కుమారుడు హైదరాబాద్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుంది. వీరు కనుక బయట ఉంటే సాక్ష్యాల్లో తారుమారు చేసి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరెవరికి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా ఏసీబీ తరపు న్యాయవాదులు, సిట్ న్యాయవాదులు, ఏసీబీ తరపు న్యాయవాదులు కూడా న్యాయ స్థానంలో బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరొకసారి ఈ బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో కూడా విచారణ జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఏసీబీ న్యాయస్థానం వీరికి బెయిల్ పిటిషన్ మరొకసారి డిస్మిస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే విచారణ కీలకమైన దశలో ఉన్న నేపథ్యంలో వారి కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులుంటే కేవలం 7గురిని మాత్రమే అదుపులో తీసుకున్న సిట్ అధికారులు మిగిలిన వారిని కూడా అదుపులో తీసుకొని విచారణ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి బిగ్ బాస్ ఉన్నారో ఆ బిగ్ బాస్ ఆచూకీ తెలియటంలో ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా సిట్ అధికారులు అలాగే ఏసీబీ న్యాయస్థానంలో బలంగా వాదనలు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మనకి అందుతున్న సమాచారం అంటే దాదాపుగా మనం డిక్లేర్ చేసి చెప్పే అవకాశం లేదు, కానీ ఎక్కువ స్థాయిలో వారి బెయిల్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ బెయిల్ రిజెక్ట్ అయితే వెంటనే హైకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య, అయితే ఇప్పుడు ఆల్రెడీ 7గురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అంటే రిమాండ్లో ఉన్నందున మరి వీళ్ళ పరిస్థితి ఏంటి శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే 7గురికి సంబంధించి కేసులో అందరూ కూడా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు వీరందరికీ ఒకే తేదీన రిమాండ్ పొడిగించిన పరిస్థితి మొన్న కనిపించింది. సో మళ్ళీ 19వ తేదీన వీరందరికీ సంబంధించి కూడా మళ్ళీ మరోసారి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. అప్పటికి కనుక బెయిల్ వస్తే ఓకే, లేకపోతే మరోసారి రిమాండ్ పొడిగించే అవకాశాలు కనిపిస్తుంది. ఇక రెండో అంశానికి సంబంధించి ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలకు సంబంధించి ఏసీబీ న్యాయస్థానం డైరెక్షన్ ప్రకారం కూడా వారికి సబ్ జైల్లో కొన్ని రకాల సౌకర్యాలు, వసతులు అయితే ప్రస్తుతం కల్పించారు. వారి అనారోగ్య దృష్టి కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, అలాగే వారికి ఉన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు బేస్ చేసుకుని కూడా వారికి పలు సౌకర్యాలు, కొంతమందికి బెడ్లు, మరి కొంతమందికి ఇంటి నుంచి భోజనం, మరి కొంతమంది ఇంటి వద్ద నుంచి డ్రై ఫ్రూట్స్, సెలైన్స్ ఇట్లాంటి సౌకర్యాలను కూడా ఏదైతే ఏసీబీ న్యాయస్థానంలో కల్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో విజయవాడ సబ్ జైల్లో వారందరికీ వాటన్నిటికి సంబంధించిన వసతులు అయితే సమకూరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 7గురు నిందితులు కూడా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సౌమ్య, అయితే దీనికి సంబంధించి ఏదైతే కోర్టు చెప్తుంది కదా లిఖితపూర్వకంగా ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు చేశారు, ఇప్పటి నుంచి ఎలాంటి ఆధారాలు ముందుంచబోతారు, ఇవన్నిటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లిఖితపూర్వకంగా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే వీరు ముగ్గురిని, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 4గురిని కలిపి కూడా 2 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. ముందుగా కలిపించారు, ఆ తర్వాత వేరువేరుగా విచారించారు, ఆ తర్వాత ఇద్దరిని కలిపి విచారించారు. సో వారందరినీ ఏ రకమైన ప్రశ్నలకు సంబంధించి విచారణ చేపట్టారు, వారిని ఏ ప్రశ్నలు అడిగారు, వారు చెప్పిన సమాధానాలు ఏంటి, ఇవన్నీ కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి అలాగే ఏపీ హైకోర్టులో సీల్డ్ కవర్లో సిట్ అధికారులు కూడా విచారణకు సంబంధించిన నివేదిక అందజేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కీలకమైన పాత్రదారులు వీరిద్దరుగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఎంతైతే ఉందో, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పల పాత్ర అంతకంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్రధార అయితే ఆయన తీసుకొచ్చిన డబ్బులన్నీ వీరకే చేర్చవేశాడు. వీరి వద్ద నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పరిణామాల్లో వారికి బెయిల్ ఇస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. విచారణ దాదాపుగా అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి వారికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా బలంగా వాదనలు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విచారణ చేసిన నివేదికను ఏసీబీ న్యాయస్థానానికి ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే సబ్మిట్ చేశారు. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.